ఫైర్ బ్రాండ్గా కనిపించే మాస్ అట్రాక్షన్ ఉన్న నేత జగ్గారెడ్డి ఇప్పుడెందుకో మోగబోయారు. ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని జగ్గారెడ్డి అభిమానులు అంటున్నారు. సంగారెడ్డి సింహం ఎందుకలా తయారైందని మాత్రం కొందరు ప్రశ్నించుకుంటున్న మాట వాస్తవం. నిజానికి 2 తెలుగు రాష్ట్రాల్లో తూర్పు జగ్గారెడ్డి, ఉరఫ్ జగ్గారెడ్డి అనే ఫేమస్ పేరు తెలియని వారు ఉండరు. పండుగలు, ఉత్సవాలకు ఆయన చేసే హడావుడి అంతా ఇంతా కాదు. పైగా పార్టీలు మారడం ద్వారా కూడా ఆయన కొంత పేరు సంపాదించారు. తన రూటే వేరు అన్నట్లుగా, తనది రహదారి అయినట్లుగాను జగ్గారెడ్డి వ్యవహరిస్తుంటారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న జగ్గారెడ్డి ఈసారి గెలిస్తే మంత్రి అయ్యేవారు. అలాంటిది ఓడిపోవడంతో ఆయన ఏమీ చేయలేని స్థితిలోకి వెళ్లిపోయారు. ప్రత్యర్థులను ఉతికి ఆరేసే జగ్గన్న ఇప్పుడు కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ ను ఇష్టానుసారం మాట్లాడే ఆయన ప్రస్తుతానికి ఏమీ చేయకుండా ఉండిపోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. సంగారెడ్డి నియోజకవర్గంలో 2004లో అప్పటి టీఆర్ఎస్ నుంచి, 2009, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా జగ్గారెడ్డి గెలుపొందారు. 2014, 2023 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఓటమి అనేక పాఠాలు నేర్పిస్తుందని, తాను ఓడిపోయినా తన భార్యకు కార్పొరేషన్ పదవి వచ్చిందని అప్పట్లో జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి పిలిచి మరీ తన భార్య నిర్మలకు పదవిచ్చారని, తాను ఓడిపోవడం వల్లే ఆమెకు ఆ పదవి వచ్చిందని చెప్పుకొచ్చారు. జగ్గారెడ్డి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతూ రాష్ట్రంలో కీలకమైన నేతగా ఎదిగారు. అయితే గత కొన్ని రోజులుగా ఆయన ఎలాంటి పొలిటికల్ కామెంట్స్ చేయడం లేదు. గతంలో ప్రెస్ మీట్ నిర్వహించి ప్రత్యర్థి రాజకీయ పార్టీలపై మాటల తోటాలతో ఎదురుదాడి చేసే జగ్గారెడ్డి ఒక్కసారిగా కూలైపోయారు. ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్ను విమర్శిస్తే ఒంటి కాలిపై లేచే ఈ ఫైర్ బ్రాండ్ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. పైగా ఇప్పుడు గాంధీ భవన్ వైపు కూడా చూడడం లేదని ఆయనపై వార్తలు వస్తున్నాయి. ఓవైపు రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ అంశం, బీఆర్ఎస్లో జరుగుతున్న పరిణామాలతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగితే ఆయన మాత్రం ఎలాంటి కామెంట్స్ చేయడం లేదు. ఆయన తీరుపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అయితే మరో 3 నెలల పాటు రాజకీయాలపై మాట్లాడకూడదని జగ్గారెడ్డి నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. డిసెంబర్ వరకు ఆయన మౌనం వీడకూడదని నిర్ణయించుకున్నారు. అందుకు బలమైన కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారానికి వచ్చిన నేపథ్యంలో సంగారెడ్డి నియోజకవర్గం అభివృద్ధిపై దృష్టి పెట్టాలని జగ్గారెడ్డి తీర్మానించుకున్నారు. అందుకే సైలెంట్గా నరుక్కుంటూ వస్తున్నారు. నియోజకవర్గంలో ఏ పనులు చేయాలో ఆయన ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని తమ నియోజకవర్గానికి పిలిపించి శంకుస్థాపన, భూమి పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారట. నియోజకవర్గానికి నిధులు తెచ్చే బాధ్యతను కూడా తన నెత్తినే వేసుకుంటారట. అంతవరకు జగ్గన్న మౌనవ్రతం కొనసాగిస్తారట. ఏదేమైనా ఆయన మౌనం సంగారెడ్డికి ప్రయోజనం కలిగిస్తే మంచిదే కదా. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.